రెడీ టు జంప్. విజయసాయిరెడ్డిని ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు అనాలి. ఎందుకంటే ఆయనే చెప్పినట్టుగా ఏడాది క్రితం రాజకీయ విరామం తీసుకున్నారు. రైతుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఇక తాజాగా చూస్తే ఆయన తాను రాజకీయాల్లో క్రియాశీలమవుతానని చెప్పారు. తొందరలోనే ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తానంటూ ఊరించారు. ఆయన చేరే పార్టీ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. లేటెస్ట్ గా ఆయన ఒక సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే పేరు చెప్పలేదు కానీ చేరబోయే పార్టీ బహుశా అదే అని అంతా ఊహించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి తాజాగా రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో మాట్లాడుతూ దేశం గురించి ధర్మం గురించి గట్టిగానే చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందంటూ ఆయన హితవు పలికారు. దేశం మీద భారత సంస్కృతి మీద గత కొన్ని దశాబ్దాలుగా దాడి జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ బాధ్యత రెడ్ల మీదనే ఎక్కువగా ఉందని అన్నారు. అయితే హిందుత్వం ధర్మం అన్నవి బీజేపీ పడికట్టు పదాలుగా అంతా చూస్తున్నారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో కేంద్ర పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అంటారు. ఇప్పుడు ఆయన నోట ఈ మాటలు రావడం అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైపోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. విదేశీయుల పాలన పోయినా భారతీయ సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగటం లేదని ఆయన అన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరడము విశేషం. రెడ్డి జాతి గురించి కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని ప్రపంచాన్ని ప్రేమించే జాతి అని అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమని ఆయన అన్నారు. మతమే గొప్ప అనేవారు దేశంలో కొంతమంది ఉన్నారని, పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ జరిగితే తమ మతం గెలవాలని కోరుకునేవారు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సంస్కృతిని ఎవరు ప్రోత్సహించరాదని అన్నారు. పహల్గామ్ లో అమాయకులను రాజకీయాలతో సంబంధం లేని వారిని చంపారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దేశంలోనూ పొరుగు దేశాల్లోనూ హిందువుల మీద జరుగుతున్న దాడులు కూడా విజయసాయిరెడ్డి వరుసగా ప్రస్తావించారు. భారత భవిష్యత్తులో ఒక ఆఫ్ఘనిస్తాన్ గా పాకిస్తాన్ గా మారకుండా ఉండాలి అంటే మత మార్పులను అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. హిందూ ధర్మం అంతరించిపోకుండా చూడాలంటూ ఆయన కోరారు. విజయసాయిరెడ్డి దాదాపు 15 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించిందని అంటున్నారు. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టమే అన్న అభిప్రాయం ఉంది. మోదీ ప్రభుత్వం పట్ల తమ ప్రేమను ఆయన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రసంగాన్ని విశ్లేషించిన వారంతా బీజేపీ వైపుగా విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తనకు మద్దతుగా కూడగట్టే పనిలో ఆయన ఉన్నారా, అదే ఆయన అసలైన వ్యూహమా అన్నది కూడా మరో చర్చగా మారింది. మొత్తానికి విజయసాయిరెడ్డి కమలం పార్టీ దిశగానే సాగుతున్నారనే ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ మాటలకు ఆయన రేపటి చర్యలకు మధ్య లింక్ ఏ విధంగా ఉండబోతుందో. రెడీ టు జంప్. విజయసాయిరెడ్డిని ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు అనాలి. ఎందుకంటే ఆయనే చెప్పినట్టుగా ఏడాది క్రితం రాజకీయ విరామం తీసుకున్నారు. రైతుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఇక తాజాగా చూస్తే ఆయన తాను రాజకీయాల్లో క్రియాశీలమవుతానని చెప్పారు. తొందరలోనే ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తానంటూ ఊరించారు. ఆయన చేరే పార్టీ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. లేటెస్ట్ గా ఆయన ఒక సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే పేరు చెప్పలేదు కానీ చేరబోయే పార్టీ బహుశా అదే అని అంతా ఊహించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి తాజాగా రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో మాట్లాడుతూ దేశం గురించి ధర్మం గురించి గట్టిగానే చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందంటూ ఆయన హితవు పలికారు. దేశం మీద భారత సంస్కృతి మీద గత కొన్ని దశాబ్దాలుగా దాడి జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ బాధ్యత రెడ్ల మీదనే ఎక్కువగా ఉందని అన్నారు. అయితే హిందుత్వం ధర్మం అన్నవి బీజేపీ పడికట్టు పదాలుగా అంతా చూస్తున్నారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో కేంద్ర పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అంటారు. ఇప్పుడు ఆయన నోట ఈ మాటలు రావడం అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైపోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. విదేశీయుల పాలన పోయినా భారతీయ సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగటం లేదని ఆయన అన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరడము విశేషం. రెడ్డి జాతి గురించి కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని ప్రపంచాన్ని ప్రేమించే జాతి అని అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమని ఆయన అన్నారు. మతమే గొప్ప అనేవారు దేశంలో కొంతమంది ఉన్నారని, పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ జరిగితే తమ మతం గెలవాలని కోరుకునేవారు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సంస్కృతిని ఎవరు ప్రోత్సహించరాదని అన్నారు. పహల్గామ్ లో అమాయకులను రాజకీయాలతో సంబంధం లేని వారిని చంపారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దేశంలోనూ పొరుగు దేశాల్లోనూ హిందువుల
హిందువుల మీద జరుగుతున్న దాడులు కూడా విజయసాయిరెడ్డి వరుసగా ప్రస్తావించారు. భారత భవిష్యత్తులో ఒక ఆఫ్ఘనిస్తాన్ గా పాకిస్తాన్ గా మారకుండా ఉండాలి అంటే మత మార్పులను అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. హిందూ ధర్మం అంతరించిపోకుండా చూడాలంటూ ఆయన కోరారు. విజయసాయిరెడ్డి దాదాపు 15 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించిందని అంటున్నారు. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టమే అన్న అభిప్రాయం ఉంది. మోదీ ప్రభుత్వం పట్ల తమ ప్రేమను ఆయన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రసంగాన్ని విశ్లేషించిన వారంతా బీజేపీ వైపుగా విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తనకు మద్దతుగా కూడగట్టే పనిలో ఆయన ఉన్నారా, అదే ఆయన అసలైన వ్యూహమా అన్నది కూడా మరో చర్చగా మారింది. మొత్తానికి విజయసాయిరెడ్డి కమలం పార్టీ దిశగానే సాగుతున్నారనే ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ మాటలకు ఆయన రేపటి చర్యలకు మధ్య లింక్ ఏ విధంగా ఉండబోతుందో. రెడీ టు జంప్. విజయసాయిరెడ్డిని ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు అనాలి. ఎందుకంటే ఆయనే చెప్పినట్టుగా ఏడాది క్రితం రాజకీయ విరామం తీసుకున్నారు. రైతుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఇక తాజాగా చూస్తే ఆయన తాను రాజకీయాల్లో క్రియాశీలమవుతానని చెప్పారు. తొందరలోనే ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వస్తానంటూ ఊరించారు. ఆయన చేరే పార్టీ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. లేటెస్ట్ గా ఆయన ఒక సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే పేరు చెప్పలేదు కానీ చేరబోయే పార్టీ బహుశా అదే అని అంతా ఊహించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి తాజాగా రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో మాట్లాడుతూ దేశం గురించి ధర్మం గురించి గట్టిగానే చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందంటూ ఆయన హితవు పలికారు. దేశం మీద భారత సంస్కృతి మీద గత కొన్ని దశాబ్దాలుగా దాడి జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ బాధ్యత రెడ్ల మీదనే ఎక్కువగా ఉందని అన్నారు. అయితే హిందుత్వం ధర్మం అన్నవి బీజేపీ పడికట్టు పదాలుగా అంతా చూస్తున్నారు. విజయసాయిరెడ్డికి బీజేపీతో కేంద్ర పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం ఉందని అంటారు. ఇప్పుడు ఆయన నోట ఈ మాటలు రావడం అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైపోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. విదేశీయుల పాలన పోయినా భారతీయ సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగటం లేదని ఆయన అన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరడము విశేషం. రెడ్డి జాతి గురించి కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని ప్రపంచాన్ని ప్రేమించే జాతి అని అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమని ఆయన అన్నారు. మతమే గొప్ప అనేవారు దేశంలో కొంతమంది ఉన్నారని, పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ జరిగితే తమ మతం గెలవాలని కోరుకునేవారు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి సంస్కృతిని ఎవరు ప్రోత్సహించరాదని అన్నారు. పహల్గామ్ లో అమాయకులను రాజకీయాలతో సంబంధం లేని వారిని చంపారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దేశంలోనూ పొరుగు దేశాల్లోనూ హిందువుల మీద జరుగుతున్న దాడులు కూడా విజయసాయిరెడ్డి వరుసగా ప్రస్తావించారు. భారత భవిష్యత్తులో ఒక ఆఫ్ఘనిస్తాన్ గా పాకిస్తాన్ గా మారకుండా ఉండాలి అంటే మత మార్పులను అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. హిందూ ధర్మం అంతరించిపోకుండా చూడాలంటూ ఆయన కోరారు. విజయసాయిరెడ్డి దాదాపు 15 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించిందని అంటున్నారు. ఆయనకు కూడా బీజేపీ అంటే ఇష్టమే అన్న అభిప్రాయం ఉంది. మోదీ ప్రభుత్వం పట్ల తమ ప్రేమను ఆయన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రసంగాన్ని విశ్లేషించిన వారంతా బీజేపీ వైపుగా విజయసాయిరెడ్డి అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తనకు మద్దతుగా కూడగట్టే పనిలో ఆయన ఉన్నారా, అదే ఆయన అసలైన వ్యూహమా అన్నది కూడా మరో చర్చగా మారింది. మొత్తానికి విజయసాయిరెడ్డి కమలం పార్టీ దిశగానే సాగుతున్నారనే ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ మాటలకు ఆయన రేపటి చర్యలకు మధ్య లింక్ ఏ విధంగా ఉండబోతుందో.